హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వై స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎ డిగ్రీ ఫర్ ఏఐ జాబ్స్. సో ఏఐ జాబ్స్‌కి డిగ్రీ కంటే కూడా స్కిల్స్ అనేవి ఎందుకు అంత ఇంపార్టెంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఏఐ రిలేటెడ్‌గా లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం మనం. దాని గురించి ఇన్ఫర్మేషన్ వీడియో ఎండింగ్‌లో ప్రొవైడ్ చేస్తాం. అక్కడ నుండి చెక్ చేయొచ్చు. సో ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్దాం. సో స్కిల్స్ వర్సెస్ డిగ్రీ. వాట్ డు కంపెనీస్ లుక్ ఫర్? అసలు కంపెనీస్ ఏం ప్రిఫర్ చేస్తాయి? మీ దగ్గర నుంచి స్కిల్సా లేదా డిగ్రీసా అంటే ఏఐ హైరింగ్‌లో కంపెనీస్ అనేవి చెక్ చేసుకుంటూ వెళ్తాయి. లైక్ ప్రాక్టికల్ స్కిల్స్, రియల్ ప్రాజెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, పోర్ట్‌ఫోలియోస్, కమ్యూనికేషన్ స్కిల్స్ వీటిని ఎవాల్యుయేట్ చేస్తాయి. ఎవాల్యుయేట్ అంటే చెక్ చేస్తాయండి. సో హైరింగ్ చేసుకునేటప్పుడు మీకు ఈ స్కిల్స్ అనేవి ఉన్నాయా? లేవా? అని చెక్ చేసుకుంటూ వెళ్తాయి. సో జనరల్‌గా ఏంటి అంటే ఇంతకుముందు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అసలు డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ వచ్చేవి. బట్ ఇప్పుడు ఖచ్చితంగా బీటెక్ లేదా ఎంటెక్ లేదంటే ఎంసీఏ ఇట్లా అడుగుతున్నారు. సో మీకు డిగ్రీ చేసి ఐటీ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవాలి అంటే మీకు చాలా స్కిల్స్ అనేవి ఉండాలండి. సో ఈ సందర్భంలో ఈ కాంటెక్స్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా డిగ్రీతో పాటు స్కిల్స్ అనేవి ఉండాలి. సో, స్కిల్స్ కంపెనీస్ ఎక్స్‌పెక్ట్. అసలు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? సో, ఈ స్కిల్స్ అనేవి మీరు మాస్టర్ చేయండి. ఖచ్చితంగా హైరింగ్ అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. సో, మీరు ఏఐ కెరియర్‌ని బిల్డ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ స్కిల్స్ అనేవి మీకొచ్చుండాలి. ఎసెన్షియల్ ఏఐ స్కిల్స్ ఏంటో వన్ బై వన్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఏఐకి పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా రావాలండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం స్కిప్ చేయకండి. ద మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్ ఫర్ ఏఐ అండ్ డేటా సైన్స్. ఏఐకి, డేటా సైన్స్‌కి డిమాండ్ ఉన్న స్కిల్ ఏదన్నా ఉంది అంటే అది ఒక్క పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. తర్వాత ఎస్‌క్యూఎల్ డేటాతో ఇంటరాక్ట్ అవ్వాలి కదండీ! సో, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో, డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి డేటాని ఎఫిషియెంట్‌గా అనలైజ్ చేసుకోవడానికి ఎస్‌క్యూఎల్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా నేర్చుకోవాలి. మెషిన్ లెర్నింగ్, ఎంఎల్ మోడల్స్. సో, ప్రిడిక్షన్స్ టు మేక్ ప్రిడిక్షన్స్ ఎంఎల్ అయితే నేర్చుకోవాలి. తర్వాత జనరేటివ్ ఏఐ, కాంటెంట్ క్రియేషన్స్‌కి, టాస్క్‌లను ఆటోమేట్ చేయడానికి, స్మార్ట్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి జనరేటివ్ ఏఐ అనేది తెలిసుండాలి. తర్వాత ప్రాంప్టింగ్ అనేది ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఓకేనా? ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి నేర్చుకోవాలి. లేటర్ గిట్ అండ్ గిట్‌హబ్. సో, వెర్షన్ కంట్రోల్ యువర్ కోడ్ అండ్ కొలాబరేట్ లైక్ ఎ ప్రో. సో, గిట్ అండ్ గిట్‌హబ్ ఎందుకు అంటే కోడ్‌లో చేంజెస్‌ని ట్రాక్ చేసుకోవడానికి గిట్ యూజ్ అవుతుంది. మీ ప్రాజెక్ట్‌ని స్టోర్ చేసుకొని టీమ్ మెంబర్స్‌తో కొలాబరేట్ చేసుకోవడానికి గిట్‌హబ్ యూజ్ అవుతుంది. సో, గిట్‌హబ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎసెన్షియల్ స్కిల్స్ అండి. ఇవి మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలి. సో, టెక్నికల్ టూల్స్ ఏమేంటి అంటే నంపై, అరేస్, మ్యాట్రిసెస్, న్యూమరికల్ కంప్యూటింగ్, సైంటిఫిక్ కంప్యూటింగ్ కోసం అండ్ న్యూమరికల్స్ పైన వేరియస్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడం కోసం నంపై లైబ్రరీ అనేది నేర్చుకోవాలి. తర్వాత పాండాస్ డేటాని అనాలిసిస్ చేయడానికి, క్లీన్ చేయడానికి, మానిప్యులేషన్ చేయడానికి ఓవరాల్‌గా డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్ అనేది పాండాస్ లైబ్రరీ కూడా చేస్తామన్నమాట. లార్జ్ డేటా సెట్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వడం కోసం దీంట్లో చాలా ఫంక్షన్స్ అనేవి బిల్ట్ ఇన్‌గా ఉన్నాయి. తర్వాత టెన్సర్ ఫ్లో. సో, బిల్డ్ చేయడానికి మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ మోడల్స్‌ని డిప్లాయ్ చేయడానికి టెన్సర్ ఫ్లో అనేది యూజ్ అవుతుంది. ఒక ఫ్రేమ్‌వర్క్. పైటార్చ్ అనేది కూడా ఒక ఫ్రేమ్‌వర్కేనండి. డీప్ లెర్నింగ్‌కి ఫ్లెక్సిబుల్ మాదిరి. హగ్గింగ్ ఫేస్. సో, ప్రీ ట్రైన్డ్ మోడల్స్‌ని అండ్ ఎన్ఎల్‌పి, సీవీ టూల్స్ కోసం యాక్సెస్ కోసం హగ్గింగ్ ఫేస్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్. సో, మీకు పైటార్చ్ ప నంపై, పాండాస్, టెన్సర్‌ఫ్లోతో కూడా హగ్గింగ్ ఫేస్ నేర్చుకోవాలి. పైటార్చ్ హగ్గింగ్ ఫేస్ ఎట్లా నేర్చుకోవచ్చు సరిపోతుంది. సాఫ్ట్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలండి. ఓకేనా? మరి సాఫ్ట్ స్కిల్స్ లేకుండా టూల్స్, స్కిల్స్ ఒకటి ఉంటే సరిపోదు. సాఫ్ట్ స్కిల్స్ లైక్ క్రిటికల్ థింకింగ్, లైక్ ప్రాబ్లమ్‌ని అనలైజ్ చేయడం, స్మార్ట్ సొల్యూషన్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం అనేది మీకు ఉండాలి. ఈ ఎబిలిటీ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్. మీ ఐడియాస్‌ని, మీ క్రియేటివిటీస్‌ని క్లియర్‌గా ప్రెజెంట్ చేయాలి కదా! వర్క్ ఎఫెక్టివ్‌గా మీరు ఓవరాల్‌గా ఏంటంటే ఎక్స్‌ప్రెస్ చేయాలి. మీ ఐడియాస్ ఏంటి? మీ ప్రెజెంటేషన్ ఏంటనేది ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఎక్స్‌ప్రెస్ ఎట్లా చేస్తారు? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలి. ఒక టీమ్ వర్క్. సో, కొలాబరేట్ విత్ అదర్స్ అండ్ బిల్డ్ సొల్యూషన్స్ టుగెదర్. ఒక్కళ్ళే చేయాలనుకోకూడదండి. ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నప్పుడు టీమ్ వర్క్ అనేది ఉండాలన్నమాట.
సో ఎందుకు ఈ స్కిల్స్ అనేవి ఎందుకు మ్యాటర్ అంటే ఈ స్కిల్స్ ఆర్ ఇన్ హై డిమాండ్ అండ్ ఓపెన్ డోర్స్ టు టాప్ ఏ జాబర్స్. సో ఏ జాబర్స్ కి స్కిల్స్ అనేవి ఖచ్చితంగా అవసరం ఓకేనా. పెయిడ్ సాలరీస్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్. సో లేటర్ ప్రాజెక్ట్స్ అనేవి ఉండాలి. ఒక స్కిల్స్ అని నేర్చుకుంటే ఎట్లా ప్రాజెక్ట్స్ అనేవి ఉండాలి. సర్టిఫికేట్స్ కన్నా కూడా ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ అనేవి దాంట్లోనే తెలుస్తాయి అన్నమాట. ఎలాంటి ఏ ప్రాజెక్ట్స్ అంటే లైక్ ఏ చాట్ బోర్డ్, రెజ్యూమ్ అనలైజర్, పీడిఎఫ్ క్వశ్చన్ ఆన్సరింగ్, సెంటిమెంట్ అనాలిసిస్, ఫేస్ రికగ్నైజేషన్ ఇట్లాంటివి. సో మరి ఇవన్నీ ఎక్కడ షోకేస్ చేసుకోవాలి ఈ ప్రాజెక్ట్స్ స్కిల్స్ అంటే గిట్ హబ్, లింక్డ్ఇన్, పోర్ట్ఫోలియో వెబ్సైట్స్. సో లింక్డ్ఇన్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి మీ స్కిల్స్ ని షోకేస్ చేసుకోవడానికి. మీ ప్రాజెక్ట్స్ ని స్టోర్ చేసుకోవడానికి గిట్ హబ్ అండి. తన పోర్ట్ఫోలియో వెబ్సైట్ బిల్డ్ చేసుకోవాలి. సో ప్రాజెక్ట్స్ సర్టిఫికేట్స్ కంటే ప్రాజెక్ట్స్ ఎందుకంటే అసలు మీరు స్కిల్స్ ఏంటి వాట్ యూ కెన్ యాక్చువల్లీ డూ, మీరు ఏం చేయగలరో అంతా కూడా మీ ప్రాజెక్ట్స్ లోనే కనిపిస్తుంది. సో హౌ టు బిల్డ్ జాబ్ రెడీ అంటే కొన్ని స్టేజెస్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ అండి. ఏ కెరియర్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్ వన్ ఏంటంటే పైథాన్, ఎస్క్యూఎల్ అనేది నేర్చుకోవాలి, మాస్టరింగ్ చేయాలి. ఓకేనా. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. స్టెప్ టూ మిషన్ లెర్నింగ్ అండ్ జనరేటివ్ ఏఐ నేర్చుకోను. మళ్ళీ కాన్సెప్ట్స్ అండ్ ఆల్గోరిథమ్స్ అన్నీ నేర్చుకోవాలండి. సో అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఏఐ. అసలు ఏఐ అనేది ఎలా వర్క్ అవుతుందో కూడా నేర్చుకోవాలి. అట్లీస్ట్ ఒక 5 to 10 రియల్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయండి. వర్క్ ఆన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ బిల్డ్ పోర్ట్ఫోలియోస్. క్వాలిటీ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయండి. స్టెప్ ఫోర్ ప్రాక్టీస్ కోడింగ్ అండ్ ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలండి. చాలా మంది ప్రాక్టీస్ చేయరు. థియరిటికల్ పార్ట్ తో స్కిల్ గెయిన్ చేసుకుందామంటే అవదు. ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయాలి. కీప్ లెర్నింగ్ న్యూ ఏఏ టెక్నాలజీస్. ప్రతిరోజు ఏదో ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది. ఏ టెక్నాలజీస్ అవన్నీ నేర్చుకోవాల్సిందే, అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఇట్లా ఉంటే కనుక మీరు మీకు జాబ్ మీ డ్రీమ్ ఏఏ కెరియర్ లో మీరైతే ఎంట్రీ అవ్వగలుగుతారండి. సో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది మెయిన్ ఎసెన్షియల్ అండి. ఇక్కడ ఏ ఏ అనేది చాలా ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుతుంది. సో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఉండాలి. సో ఇన్ డిమాండ్ ఏ స్కిల్స్ నేర్చుకోండి. స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. గిట్హబ్ ప్రాజెక్ట్స్ కాంట్రిబ్యూట్ చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. కన్సిస్టెన్స్ గా అప్లై చేయండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ కూడా చేయండి. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్. సో ఇవన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఏ కెరీర్ లో జాబ్ అయితే వస్తుంది. సో డిగ్రీస్ కంటే కూడా స్కిల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనౌన్స్ చేస్తాను. ఫుల్ స్టాక్ పైథాన్ విత్ ఏఐ, ఏ మోడర్న్ ఏఐ టూల్స్ ఇంక్లూడ్ చేస్తూ ఒక న్యూ లైవ్ కోర్స్ కండక్ట్ చేస్తున్నాం. కోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ 21 జూలై నుండి కండక్ట్ చేస్తున్నాం. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 8 PM to 10 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ తో కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్తే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ 2 months కోర్స్ డ్యూరేషన్. ఈ కోర్స్ లోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్ లోనే టీచింగ్ అయితే ఉంటుంది. సింటాక్స్ ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక్కడ కోర్స్ కి సంబంధించిన సిలబస్ అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు అండి. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం, స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. సో మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ సబ్మిట్ చేస్తే డెమో లింక్ వస్తుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. సిలబస్ కి సంబంధించిన పీడిఎఫ్ తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.